శతాబ్దాల నాటి వస్త్రాలు ఇంకా తలతలలాడుతూ మెరుస్తున్నాయి. ఆ వస్త్రాలు నేసిన చేనేత కార్మికుడికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే. నేటి ఆధునిక యుగంలో కూడా చెయ్యలేని, నెయ్యలేని అద్భుతమైన వస్త్రాలకు శతాబ్దాల క్రితమే పేరు ప్రఖ్యాతులుండేవి. సాధారణంగా ఇప్పట్లో ఎంత విలువైన వస్త్రాలైనా 2-3 సంవత్సరాలకి వెలిసిపోతున్నాయి. అలాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితం చేతితోనో మగ్గంపైనో తయారు చేసిన వస్త్రాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. 18వ శతాబ్దం కాలంలో జాంధారి వస్త్రాలకు అప్పటి అవిభక్త భారతదేశంలో బంగ్లాదేశ్ పెట్టింది పేరు. జాంధారి వస్త్రాలు మొఘల్ రాజుల కాలంలో ఒక వెలుగు వెలిగి దాదాపు 300 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఆ వస్త్రాలు ఇప్పటికీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయంటే అప్పటి చేనేత కార్మికుల నైపుణ్యం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. జాంధాని వస్త్రాలు అంటే అప్పట్లో రాజులు, మహారాజులు, కోటీశ్వర్లు మాత్రమే వేసుకునేవారు. జాంధాని వస్త్రం నెయ్యాలంటే మగ్గం మీద మరియు చేతితోనూ కలంకారీ పని చేయవలసి వచ్చేది. ఏడాది పాటు కష్టపడందే ఒక వస్త్రం నేసేందుకు వీలే కాదు. ఇలాంటి జాంధాని వస్త్రాలు అప్పట్లో అంతఃపురాల్లో రాజులు, రాణులు ఇళ్లల్లో పరదాలకు ఉపయోగించేవారు. సింహాసనాలపై అలంకార వస్త్రంగా వాడేవారు. అంత గొప్ప పేరు ఉన్న జాంధాని తయారీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నప్పటికీ అప్పటి వైభవం మాత్రం లేదు. ఆధునికత పేరుతో రకరకాలుగా నాణ్యత లేని వస్త్రాలు ఇప్పుడు వస్తున్నాయి. అలాగే ముస్లిన్ అనే పేరుగల వస్త్రం ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఇది కూడా వందల సంవత్సరాల క్రితం చేసింది. దీన్ని గాల్లో నేస్తారు అన్నట్లుగా ఈ వస్త్రం చాలా తేలికగా ఉంటుంది, పారదర్శకంగా కూడా ఉంటుంది. ఇంత గొప్ప కళ ఆనాడు చేనేత కార్మికుల సొంతమే. అలాగే అంగర్ అనే వస్త్రం కూడా అప్పట్లో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ 400 ఏళ్ల క్రితం వేసిన జాంధాని వస్త్రాలు, వాటి నైపుణ్యం, నాణ్యత మనం అర్థం చేసుకోవచ్చు.